పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అడ్వకేట్ వెళ్ళింది. అక్కడ ఫిర్యాదుదారులు ఇచ్చిన కంప్లైంట్ స్టేటస్ కనుక్కోవడానికి. దాన్ని డీవియేట్ చేసుకుంటూ ఈరోజు వీళ్ళు చేస్తున్న పనికి హైకోర్టు చాలా గట్టిగా స్పందించింది. అండ్ ఇది మానవ హక్కుల ఉల్లంఘన కింద తీసుకుని సిఐ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలనుకున్నారు. నిజంగానే ఒక రకంగా ఇక్కడ అడ్వకేట్ సుబ్బుని తొక్కేద్దాం ఉన్న రీతిలోనే ఆ రోజు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ జరిగినట్టుంది. చాలా మంది హైకోర్టు అడ్వకేట్స్ అందరూ కూడా వచ్చి దీనిపైన ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్కడైనా ఇది జరుగుతుందా? ఏ కేసులోనే జరుగుతుందా? మైక్రో ఫైనాన్స్లో ఈ రోజుకి చూస్తుంటే స్కామ్ సైజ్ పెరిగిపోతా ఉంది. ఇది 10 కోట్ల కుంభకోణం నుంచి బయట వస్తున్న టాక్ ప్రకారం చూస్తే 100 కోట్లు దాటింది కుంభకోణం అంటున్నారు. ఈ 100 కోట్లు ఏంటి, ఈ కుంభకోణం ఏంటి, సుభిక్షేత్ర ఏంటి, దీంట్లో పెట్టుబడులు ఏంటి, దీంట్లో మధు మంగళి వాళ్ళ బ్రదర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, సిమెంట్ ఫ్యాక్టరీ ఏంటి, ప్రతి ఒక్కరి దగ్గర 5 లక్షలు వసూలు చేయటం ఏంటి, ఈ రోజు దాకా ఎక్కడన్నా బాధితుల సంఖ్య ఆగుతుందా అంటే ఎక్కడ ఆగట్లేదు. రోజు రోజుకి పుంకాలుగా బాధితులు బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, మేము మంగ్లీని చూసాం, మంగ్లీ ఫేస్ వాల్యూని చూసాం. మంగ్లీ చూడడం అంటే రియల్గా కాదండి. ఆవిడ ఓన్లీ ఇనాగ్రేషన్ డేకి వస్తుంది. ఆవిడ ఫేస్ వాల్యూని నమ్మి మేమందరం ఇన్వెస్ట్ చేసాము. ఆఖరికి నెలకి 25,000 స్కీమ్లో కూడా దీంట్లో ఎన్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి ఈ మైక్రో ఫైనాన్స్లో డబ్బులు పెట్టారు ప్రతి ఒక్కళ్ళు.